హలో గాయస్, మనకి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఆ ఫస్ట్ 2 ప్లేసెస్ సో మరి ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చూసుకుంటే మొన్నటి వరకు మనకి గుజరాత్ టైటన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండిద్దాం అనుకున్నాం. సో దాని తర్వాత ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ మరి నిన్న మ్యాచ్లో ఓడిపోయిందో మొన్న మ్యాచ్లో, సో దాని తర్వాత మరి ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉండి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ కూడా వచ్చిద్దేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం తారుమారు అయిపోయింది. సో మన గుజరాత్ టైటన్స్ ఓడిపోవటం, దాని తర్వాత నిన్న ఆర్సీబీ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోవటం. సో మరి ఒకసారి నిన్న మ్యాచ్లో కనుక చూసుకుంటే ఓవరాల్ సినారియో ఫస్ట్ మనకి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసి 231 రన్స్ చేసింది. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళు ఆర్సీబీ కేవలం 189 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే మరి ఈ ఓటమితో మరి మళ్ళీ వీళ్ళు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గినాయి అని చెప్పాలి. సో కానీ ఇప్పుడు చూసుకుంటే మరి ఆ ఫస్ట్ ప్లేసెస్ని ఆక్రమించే ఛాన్స్ ఎవరికైనా ఉందా అంటే ఇప్పుడు హై ఛాన్సెస్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్కి ఉంది. సో మరి పంజాబ్ కింగ్స్ కనుక జరగబోయే 2 మ్యాచెస్ డీసీతో ఒకటి ఉంది, ముంబైతో ఒకటి ఉంది. సో ఈ 2 మ్యాచెస్ కనుక గెలిస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో మరి ఆర్సీబీ పరిస్థితి చూసుకుంటే నిన్న మ్యాచ్ కనుక ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సే ఎక్కువగా ఉంది. సో కానీ ఇప్పుడు మాత్రం మరి గుజరాత్ టైటన్స్కి సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఫస్ట్ ప్లేస్ పంజాబ్ కనుక గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి చూద్దాం, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి. సో ఆ మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటారు, ఎవరు క్వాలిఫైర్ 1కి ఎవరు మరి పోటీ పడతారు అనేది సో మరి రాబోయే మ్యాచ్లో చూద్దాం.